నెల్లూరులో పెంచలయ్య హత్య కేసులో నిందితురాలు కామాక్షిని అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. నేర సామ్రాజ్యానికి అడ్డుగా ఉన్నాడని పెంచలయ్యను హత్య చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పెంచలయ్య భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అరవ కామాక్షి సహా 7 అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన ఆయుధాలతో పాటు కత్తులు, కార్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన పెంచలయ్య ఆర్డిటి కాలనీలో నివాసి. గతంలో బోడిగాడ్ తోటలో ఉన్న కొంతమందిని ఆర్డిటి కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. వాళ్ళకి కాలనీలో ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడ్ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి మైగ్రేట్ అవడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డిటి కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు, అలానే డ్రగ్స్ కావచ్చు, అలానే లిక్కర్ కావచ్చు, అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు, వీటినన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు, పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు, అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఇల్ ఫీలింగ్స్ వల్ల, అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడ్ తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు. దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పూని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు 3 గంటలప్పుడు, 3:30 ఆ ప్రాంతంలో. కరెక్ట్ 4:30 అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలయ్య చనిపోయారు. దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పిఎస్లో. మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు 7 అదుపులో తీసుకున్నారు. అలానే ఈ 7 దగ్గర నుంచి ఒక 5 కత్తులు, అలానే 3 స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడినవి, అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని, మొత్తం 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు, ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము. సో ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. మొత్తం 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అలాగే హత్యకు పడిన ఆయుధాలతో పాటు కత్తుల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇందులో మెయిన్ ఈ అరవ కామాక్షినే, సో రాత్రి అరవ కామాక్షిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు పోలీసులు. నెల్లూరులో పెంచలయ్య హత్య కేసులో నిందితురాలు అరవ కామాక్షిని అరెస్ట్ చేశారు పోలీసులు. నేర సామ్రాజ్యానికి అడ్డుగా ఉన్నాడనే పెంచలయ్యను హత్య చేసినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు.